ఈరోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ జానీ మాస్టర్ గారు ఆయన ఒక చాలా ఫేమస్ డ్యాన్స్ డైరెక్టరు. ఆయన మీద ఒక కేసు వచ్చింది సార్. ఇది 376, 506, 323 అనే ఒక సెక్షన్ మీద ఈ రాయదుర్గంలో అది ఎఫ్ఐఆర్ బుక్ అయింది. దాన్ని నార్సింగ్ ట్రాన్స్ఫర్ చేశారండి. అంటే ఏంటి సార్ ఈ సెక్షన్ అంటే ఏంటి, అసలు ఈ చట్టం ఏం చెబుతుంది, ఈ సెక్షన్ మీద ఒకసారి చెప్పండి సార్. 376 అంటే ఆ మహిళల మీద అత్యాచారానికి పాల్పడినట్లు. అలానే 506 అని అంటే చంపుతానని క్రిమినల్ ఇంటిమిడేషన్, బెదిరించినట్లు. 323 అంటే ఆమె మీద దౌర్జన్యం చేసి నా సెక్షన్ల కింద 3 సెక్షన్స్ పెట్టారు. అయితే ఆల్రెడీ ఎవరైతే ఫిర్యాదు ఇచ్చి నా మీద అత్యాచారం చేశారు, బలవంతంగానో వివిధ ప్రాంతాల్లో షూటింగ్కి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది అని చెప్పేసి చెప్తుందో, ఆ సంఘటన జరిగిన మరి 10 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉంది. పనిచేస్తున్నప్పుడు ఇప్పటివరకు ఎందుకు ఫిర్యాదు ఇవ్వలేదని ఒక ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. ముఖ్యంగా రేప్ కేసుల్లోకి వచ్చేటప్పటికి మెడికల్ ఎవిడెన్స్ కానీ, సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ ఇవి కొంత కావాల్సిన అవసరం ఏర్పడుద్ది. కానీ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు అయితే వేరే పోలీస్ స్టేషన్ లో, రాయదుర్గ పోలీస్ స్టేషన్ లో ఎక్కడో ఇచ్చారు. అయితే అది 0 ఎఫ్ఐఆర్ కట్టేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. కానీ సంఘటన ఇక్కడ జరిగిందా, లేకపోతే ఇంకా వేరే సినిమా షూటింగ్ వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జరిగిందో చూస్తే వీళ్ళు కూడా ఇక్కడ మనిషి ఎక్కడ ఉంటే కాదు, నేరం ఎక్కడ జరిగిందో అక్కడికి పంపాలి. కానీ ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఈయన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాడు కాబట్టి ఇక్కడికి బదిలీ చేశాము, రాయదుర్గ పోలీస్ స్టేషన్ నుంచి 0 ఎఫ్ఐఆర్ అంటున్నారు. కానీ ఆమె సంఘటన, ఈ రేప్ అనేది, ఈ బలాత్కారం అనేది ఎక్కడ జరిగిందో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగాలి. కానీ ఆమె మరి నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రేప్ జరిగినట్టుగా చెప్పినట్టుగా ఏమి నాకు వచ్చిన సమాచారం బట్టి అయితే తెలియట్లా. కాబట్టి ఒకవేళ ఎక్కడ ఏ పోలీస్, ఒకవేళ ఇతర ప్రాంతాలకి, ఇతర రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ కనుక సినిమా షూటింగ్ అప్పుడు అక్కడ అత్యాచారం చేశారని ఇస్తే డెఫినెట్ గా ఈ నార్సింగ్ పోలీస్ స్టేషన్ కూడా పరిధి ఉండదు. ఎక్కడైతే నేరం జరిగిందో అక్కడికే బదిలీ చేయాలి 0 ఎఫ్ఐఆర్. కాబట్టి బదిలీ అయ్యే. రెండోది మెడికల్ ఎవిడెన్స్, ఆమెను వైద్య పరీక్షలకు పంపాలి. వైద్య పరీక్షల్లో ఏమొస్తుందో చూడాలి. అసలు ఆమె అంగీకరిస్తుందో లేదో తెలియాలి. ఆమెను పోలీసు వాళ్ళు పిలిచి విచారించాలి. విచారించి దాంట్లో ఎంత వాస్తవం ఉందో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే కేసు కట్టారు కదా, నేరం చేసినట్టే నిర్ధారణకి రావడానికి అయితే లేదు. ఎందుచేతంటే సుప్రీంకోర్టు అనేక కేసుల్లో ఇచ్చింది ఏంటంటే ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్, అంటే తీసుకోదగిన నేరం దేని మీద ఏ ఫిర్యాదు ఇచ్చినా అది తప్ప ఒప్ప అని నువ్వు నిర్ధారించడానికి లేదు. నువ్వు రిజిస్టర్ చేయాల్సిందే. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత విచారణలో అది ఫాల్స్ అంటే ఫాల్స్ కింద రిఫర్ చేయి, లేదు వాస్తవం అనుకుంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టులో నెంబర్ తీసుకో, విచారణ ప్రారంభమవుతుంది. అంతే తప్ప నువ్వు అసలు ఫిర్యాదే తీసుకోదగిన నేరానికి సంబంధించిన నేరాలలో ఫిర్యాదు ఇస్తే రిజెక్ట్ చేయడానికి లేదు. కాబట్టి ఏ కంప్లైంట్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే. ఎఫ్ఐఆర్ కట్టినంత మాత్రాన నేరం జరిగినట్టు కాదు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ తేలవలసిన అవసరం ఉంది. ఒకవేళ 10 సంవత్సరాల నుంచి రాని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఒకవేళ ఈయన ప్రామినెంట్, ఇంకోటి కూడా చెప్తున్నాడు, ప్రెసిడెంట్ కొరియోగ్రాఫర్ అసోసియేషన్స్ కి దాన్ని ఉపయోగించి 10 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను, ఇలాగా వేధింపులకు గురి చేస్తున్నాను, 10 సంవత్సరాల నుంచి వేధిస్తే ఇప్పటి వరకు ఎందుకు మెదలుకొని కూర్చున్నారు అనేది ఒక ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. దానికి ఆమె ఏం సమాధానం చెప్తుంది? ఒకవేళ భయపెట్టారు కాబట్టి నేను సైలెంట్ గా ఉన్నానా, లేకపోతే ఎందుకున్నాను ఏంటి, ఆమె చెప్పే సమాధానాలను బట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు విచారణ చేయవలసిన పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ఇక్కడ చాలా స్పష్టం. కామన్ గా ఏంటి, అంతేనా, లేకపోతే ఈమెమన్నా అవకాశాలు ఇవ్వకుండా ఈ జానీ మాస్టర్ ఆమెను ఏమన్నా దూరంగా పెట్టడం వలన ఏమైనా ఆమె ఆవేశం చెందేసి ఈ విధంగా ఫిర్యాదు ఇచ్చిందా? అసలు ఇద్దరి మధ్య సంబంధం కనుక ఉంటే అది
ఇద్దరు అంగీకారంతో జరిగిన సంబంధమా, లేకపోతే ఆమె యొక్క ఆలోచనకు విరుద్ధంగా బలవంతంగా జరిగిన సంఘటన, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో వెలుగు చూడవలసినటువంటి అంశాలు ఇవి. ఓకే. ఏదేమైనప్పటికి కూడాను సరే, జానీ మీద ఏదో గతంలో నేరాలు ఉన్నాయి, దాంట్లో ఏదో 6 నెలలు ఏదో శిక్ష పడింది, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఈ నేరం ఇంకా నేరాలు ఉన్నాయి కాబట్టి ఈ నేరం చేశాడని నిర్ధారణకి రావడానికి లేదు. కాబట్టి ఆ నేరాలు వేరు, ఈ నేరం వేరు. కాబట్టి దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఇది జరిగిందా లేదా అని చెప్పేసి అని ఆధారాలు సేకరించిన తర్వాత చేయవలసిన అవసరం ఉంది. కామన్ గా సహజంగా రేప్ కేసుల్లో ఏంటంటే, ఒకవేళ రేప్ చేసిన వాడు ఆటోమేటిక్గా ఆ స్పెర్మ్ వితిన్ 24 hours లోనే వైద్య పరీక్షలకు వెళ్తే తెలిసిపోద్ది. లేకుంటే వితిన్ 24 hours లో వైద్య పరీక్షలు అయితే ఒకవేళ స్పెర్మ్ లేకపోయినా స్పెర్మ్ ఉంటుంది, ఆయన యోనిలో రప్చర్ అవుద్ది బలవంతంగా చేస్తే. కాబట్టి ఇవన్నీ కూడా మెడికల్ టెస్ట్ లో మెడికల్ ఎవిడెన్స్ ని కొరాబరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రేప్ చేసేవాడు కండోమ్ పెట్టుకున్నాడు అనుకోండి, కండోమ్ ఒకటి వాస్తవం, రేప్ అనేది స్పాంటేనియస్ గా జరిగేటువంటి సంఘటన. అది దాంట్లో ప్రిపరేషన్ ఉండదు. ఒకవేళ కండెంతో పెట్టుకున్నా కానీ మిగతా అనేక అంశాలు వెంట్రుకలనో లేకపోతే ఇంకోటనో డెఫినెట్ గా ఆ టెస్టుల్లో దొరుకుతాయి. కాకపోతే ఇక్కడ ఈమె చెప్పేదాని ప్రకారం చాలా రోజులు అయినట్టుగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు జరిగిన సంఘటన లేదు, ఎప్పుడో జరిగినట్టుగా ఉంది. ఎప్పుడో జరిగినప్పుడు ఆటోమేటిక్ గా మెడికల్ ఎవిడెన్స్ అనేది దొరకటం సాధ్యం కాదు. మెడికల్ ఎవిడెన్స్ లేకపోతే ఈమె చెప్పే సాక్ష్యాలని పరిగణలో తీసుకొని ఏం చేస్తారనేది ఈ విచారణాధికారి వచ్చే ఆధారాలను బట్టి చూడాలి. కామన్ గా ఏంటంటే మెడికల్ ఎవిడెన్స్ కొరాబరేషన్ అవ్వకుండా రేపును ప్రూవ్ చేయటం అనేది కొంత ఇబ్బందికరమైన చట్టపరంగా ఇబ్బందులు ఉన్నాయి. కానీ కొట్టారా బెదిరించారా అనే దానికి సరే ఈమెకి ఎంతమంది సాక్షులు వస్తారు, ఈమె తరఫున చెప్పడానికి ఎంతమంది వస్తారు అనేది కూడా ఇక్కడ వేచి చూడవలసిన అవసరం. ఎవరు రాకుండా ఈ మొక్కమే ఉందనుకోండి, కాకపోతే ఎవిడెన్స్ ఏం లేదు కాబట్టి పోలీసు వాళ్ళు క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆధారాలు లేకపోతే, ఆధారాలు ఉంటే పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఆ యొక్క ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి జానీ మీద ఉంటుంది. ఇప్పుడు సార్ ఈ అమ్మాయి కావాలని అంటే ఒక 10 years నుంచి బాగా చూసి ఈ మధ్యన సరిగ్గా చూడలేదు అనుకోండి, అంటే కొత్త వాళ్ళు రావడం వల్ల ఈ సరిగ్గా అవకాశాలు ఇవ్వట్లేదు అనుకోండి, ఆ కోపంతో ఈవిడ పెట్టింది అనుకోండి, అది ఫాల్స్ అని ప్రూవ్ చేయగలుగుతారా? అంటే తీసుకొచ్చేవండి ఆధారాలు, ఆమె తీసుకొచ్చే కొరియోగ్రాఫర్లు ఉన్నప్పుడు ఫోటోలు పెట్టినంత మాత్రాన అది రేపు జరిగినట్టు కాదు. కొన్ని టీవీల్లో ఫోటోలు కూడా వచ్చినాయి ఆమె ఫేస్ బ్లాక్ చేసి, కానీ ఫోటోలు ఉన్నంత మాత్రం రేపు జరిగినది. ఎందుకంటే సినీ ఫీల్డ్ లో కొరియోగ్రాఫర్లు ఆటోమేటిక్ గా దగ్గర సంబంధాలు కలిగి ఉంటారు. కాబట్టి అంత మాత్రం చేత అది రేప్ అంటే ఆమె ఆలోచనకి విరుద్ధంగా ఉండాలి, ఆమెకి ఇష్టం లేకుండా ఉండాలి, బలవంతంగా జరిగి ఉండాలి, బెదిరింపుల ద్వారా జరిగి ఉండాలి, లేదంటే మీ కుటుంబాన్ని మిమ్మల్ని అంతం చేస్తామని చెప్పేసి అని థ్రెట్ అన్న ఉండాలి. ఇవన్నీ కూడా అక్కడ సాక్ష్యాలలో చూపించుకోవాలి. చూపించుకుంటే అప్పుడు పోలీసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయంటే అప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఈ లోపుగా ఒకవేళ నిజంగా ఛార్జ్ షీట్ వేసి ఎఫ్ఐఆర్ కట్టినారు కాబట్టి ఇన్ ది మీన్ వైల్ జానీ ఈ హైకోర్టుకో జిల్లా కోర్టుకో ముందస్తు బెయిల్ పెట్టుకొని ఇది ఫాల్స్ కేసు కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇమ్మని చెప్పేసి అని ఆయన చట్టపరంగా ఉన్నటువంటి రెమెడీని ఆయన తీసుకోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే సుబ్బారావు గారు, ఇది ఈ అమ్మాయి కావాలని అంటే ముందు ఇష్టపూర్వక, ఒకవేళ ఏదైనా కేసులు ఇష్టపూర్వకంగా వాళ్ళ దగ్గరలో ఉండి శారీరకంగా కలుసుకుని ఇష్టపూర్వకంగా ఆ తర్వాత గొడవ వచ్చి రేప్ కేసు పెట్టింది అనుకోండి, అప్పుడు ఎలా? కామన్ గా అలాంటి, ఎందుకంటే వీళ్ళని మామూలుగా సహజీవనం చేసేసి తర్వాత రేప్ కేసు పెడితే దానికి ఆ ఇంగ్రీడియంట్స్ లో ఉన్నటువంటి అంశాలు కనుక ఫుల్ఫిల్ కాకపోతే అది రేప్ కింద రాదు. ఎందుకంటే అది బలవంతపు సంఘటన జరిగి ఉండాలి, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా జరిగి ఉండాలి, లేకుంటే ఆమెను బెదిరించో ఏదో చేసి జరిగి ఉండాలి.
లేదంటే నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అని మోసపూరితమైన మాటలు చెప్పి అనుభవించైనా ఉండాలి. ఏదో ఒక ఉమ్, సంఘటనలో అక్కడ రావాలి. అంటే ఈయనకి ఆల్రెడీ జానీకి మ్యారేజ్ కూడా అయిపోయినట్టుగా ఉన్న సమాచారం. మ్యారేజ్ అయిన వాళ్ళు అవును. మళ్ళా పెళ్లి చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఉమ్, చట్టబద్ధమైన భార్య ఉండగా రెండో ఆమెను వివాహం ఉమ్. చేసుకోవడానికి చట్టం అంగీకరించదు కాబట్టి, మరి అది తెలిసి ఆయన ఆయన నువ్వు సహజీవనం చేసావంటే ఆ? ఆ, ముస్లిం ముస్లిం అది తెలిసి సహజీవనం చేసావంటే మరి అది విల్లింగ్ గా చేసినట్టే అవుతుంది. కానీ ఆ అమ్మాయి చెప్పేదాన్ని బట్టి ఆమెను విచారించకుండా, ఫిర్యాదు ఇచ్చేంత మాత్రాన ఆమెను విచారించకుండా వాస్తవాలు వెలుగు చూడవు. అదే. వాస్తవాలు వెలుగు చూసిన తర్వాత ప్రాథమిక సాక్ష్యాధారాలు లభిస్తే అప్పుడు జానీని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తారు. మీన్ ఉమ్, వైల్ జానీ ముందు జాగ్రత్తగా ప్లేడర్ను పెట్టుకొని కనుక న్యాయస్థానానికి ఉమ్. వెళ్ళి ఇదంతా వాస్తవం కాదు, అవాస్తవము, ఎటువంటి ఆధారాలు లేకుండా చేశారని చెప్పేసరి కోర్టును ఒప్పించి ముందస్తు. ఏమైనా బెయిల్ తెచ్చుకునే అవకాశాలు ఉంటే ముందస్తు బెయిల్ తెచ్చుకోవచ్చు. ఉమ్. కాబట్టి చట్టపరంగా ఆయనకున్న అంశాలు ఉన్నాయి. ఇటు ఇన్వెస్టిగేషన్ కూడా జరగవలసిన అవసరం ఉంది.